వెల్కమ్ టు ఎస్ఆర్ డెవలపర్స్. అందరికీ నమస్కారం. 5 ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది. ఈ వ్యవసాయ భూమి రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి ప్రాపర్టీ వెళ్ళాలనుకుంటే శ్రీశైలం హైవే నుంచి వెళ్ళొచ్చు, అలాగే సాగర్ హైవే నుంచి కూడా వెళ్ళొచ్చండి. ఒకవేళ శ్రీశైలం హైవే నుంచి వెళ్ళామనుకోండి, హైదరాబాద్, తుక్కుగూడ, కందుకూరు, కడతాల్ అండి. సో కడతాల్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకుని ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళిపోతాం. అలాగే సాగర్ హైవే నుంచి వెళ్ళాలనుకుంటే ఎల్బీ నగర్, సాగర్ రింగ్ రోడ్, బిఎన్ రెడ్డి నగర్, ఇబ్రహీంపట్నం, యాచారం. ఈ యాచారం దగ్గర నుంచి రైట్ తీసుకుని ఈ ప్రాపర్టీ దగ్గరికి అయితే వెళ్ళిపోతామండి. రెండు హైవేస్ నుంచి సేమ్ డిస్టెన్స్ అవుతుంది. హైదరాబాద్ నుంచి కేవలం 50 నుంచి 60 కిలోమీటర్ లోపే ఈ ప్రాపర్టీ అవుతుందండి. ఈ రీజనల్ రింగ్ రోడ్ ఉంది కదా, ఈ రీజనల్ రింగ్ రోడ్ దగ్గర నుంచి 5 నుంచి 10 కిలోమీటర్ లోపే ఈ ప్రాపర్టీ అవుతుందండి. సో ఇన్సైడ్లో అవుతుంది ప్రాపర్టీ. ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి 40 నుంచి 45 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ప్రాపర్టీ ఉంటుంది. ప్రాపర్టీ చాలా బాగుంటుందండి. ఈ 5 ఎకరాల్లో ఎలా చేశారంటే 1 ఎకర్ వరకు ఏంటంటే మామిడి తోట ఉంది, మిగతా అంతా ఓపెన్ ల్యాండ్ ఉంది. సో మనం ఈ ప్రాపర్టీ తీసుకున్న తర్వాత ఇందులో కంప్లీట్గా తోటలా డెవలప్ చేసుకోవచ్చు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ఈ ప్రాపర్టీ తీసుకోవచ్చు, ఫామ్ హౌస్ లా కూడా ఈ ప్రాపర్టీ అయితే తీసుకోవచ్చు అండి. అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ కూడా 58 లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారు. కూర్చుంటే టైంని బట్టి, పేమెంట్ని బట్టి కూడా ప్రాపర్టీ ప్రైస్ తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ ప్రాపర్టీ కొనాలంటే ఇది మంచి టైం అండి. చాలామంది ఏంటంటే ఇంకా వెయిట్ చేస్తున్నారు. అండ్ మేము ఆల్మోస్ట్ ఒక 5 to 6 months నుంచి ప్రాపర్టీ చూపిస్తున్నాము. ప్రాపర్టీ చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. సో అలా చేయకుండా మీరు ఒకవేళ ప్రాపర్టీ కొనాలనుకుని మైండ్లో ఫిక్స్ అయినారనుకోండి, ప్రాపర్టీ కొనేయండి. ఎందుకంటే ఇంకో 2-3 monthsలో గ్రామాలలో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అండ్ సిటీలలో కార్పొరేషన్ ఎలక్షన్లు జరిగే అవకాశం ఉంది. సో అది జరిగిన తర్వాత ఇమీడియట్గా రేట్లు కూడా పెరిగే అవకాశం ఉంటుందండి. సో అప్పుడు కొనడం కన్నా అప్పుడు ఈ ప్రాపర్టీ ప్రైజెస్ మనకు డబల్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు ఏదైతే 58 చెప్తున్నారో అప్పుడు 60 చెప్పవచ్చు, 70 కూడా చెప్పవచ్చు. హైదరాబాద్కి వెరీ నియర్ ఉంటుంది కాబట్టి సో ప్రైజెస్ అనేవి మారిపోయే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు శ్రీశైలం హైవేలో చాలా డెవలప్మెంట్స్ అయితే మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. కొన్ని ప్రాజెక్టులు కూడా శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. సో ఈ టైంలో మనం ప్రాపర్టీ కొంటే ఏంటంటే రేపటి నాడు ఏదన్నా ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ దాన్ని బేస్ చేసుకొని ప్రాపర్టీ ప్రైజెస్ కూడా పెరుగుతాయి. సో అది ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే మీరు ఇమీడియట్లీగా ముందుకెళ్ళండి. మా ద్వారా మీరు ప్రాపర్టీ కొనకపోయినా ఒకవేళ వేరే వాళ్ళ ద్వారా మీకు తెలిసిన మీడియేటర్స్ కానీ, మీకు తెలిసిన ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఇలాంటి డీల్ చేస్తుంటే వాళ్ళతో వెళ్ళి కూడా ప్రాపర్టీ కొనుక్కోండి. సో ఇంకా తగ్గుతాయేమో వెయిట్ చేద్దామని చెప్పేసి అనుకుంటే మాత్రం అవి తగ్గవండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 years నుంచి ఏదైతే ప్రైస్ చెప్తున్నారో అవే ప్రైస్ చెప్తున్నారు. ఎవరైనా అవసరాలకు వాళ్ళకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఆ ప్రాపర్టీ అమ్మాలనుకుంటున్నప్పుడు అమ్ముతున్నారండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేశారనుకోండి, ఈ ఏరియాలో ఈ ప్రాపర్టీ చూడడానికి వచ్చినప్పుడు ఈ ఒక్క ప్రాపర్టీ కాకుండా ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే చూపిస్తారండి. నేను శ్రీశైలం హైవే, సాగర్ హైవే, విజయవాడ హైవే ఈ 3 హైవేస్లలో మేము ప్రాపర్టీ డీల్ చేస్తుంటామండి. ఈ 3 హైవేస్లలో మీకు 1/2 acre నుంచి మీకు ఎన్ని ఎకరాలు కావాలని అన్ని ఎకరాలు అయితే ప్రాపర్టీ చూపెట్టగలుగుతాం. మా దగ్గర ఏంటంటే హైదరాబాద్ నుంచి 40 కిలోమీటర్ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో కూడా మేము ప్రాపర్టీ చూపెడతామండి. సో మీకు తక్కువ రేట్లో కావాలన్నా కానీ కొంచెం డిస్టెన్స్ పెరుగుతుంది, కానీ తక్కువ రేట్లో కూడా దొరుకుతుంది. మినిమం 20-25 lakhsలో కూడా మంచి ప్రాపర్టీస్ అయితే దొరుకుతాయండి. మంచి ప్రాపర్టీస్ అంటే ఏంటంటే మనకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు మళ్ళీ రీసేల్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇమీడియట్లీగా రీసేల్ అవ్వాలి. మనం రీసేల్ చేయాలనుకున్నప్పుడు ప్రాపర్టీలో వంకలు పెట్టి అరే ఈ ప్రాపర్టీ వద్దు వేరే ప్రాపర్టీ చూద్దాంలే అని చెప్పేసి అలా ఉండొద్దు. ఎలా అంటే ప్రాపర్టీ తీసుకున్నప్పుడు రోడ్ ఫెసిలిటీ, డాక్యుమెంట్స్ అంతా కరెక్ట్గా ఉండడము అవన్నీ క్లియర్గా ఉంటే ఇమీడియట్లీగా రీసేల్ అవుతుందండి. సో రీసేల్ అయ్యేటప్పుడు కూడా మనం ఏదైతే ప్రైస్ పెట్టి ప్రాపర్టీ కొన్నామో ఆ ప్రైస్కి కొంచెం మనకు ప్రాఫిట్స్ అయితే రావాలి కదా, రాకుండా అయితే మనము తీసుకొని కూడా వేస్ట్. సో అలాంటి ప్రాపర్టీ కొంటే మనకు ఫ్యూచర్లో కూడా బాగుంటుందని ఆలోచన. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు విజయవాడ హైవేలో కొన్నారనుకోండి, ఈ విజయవాడ హైవేనే ఏపీకి రాజధాని అమరావతి కనెక్టివిటీ రోడ్ అండి. సో ఈ రోడ్లో ప్రాపర్టీ కొన్నా ఆ ప్రాపర్టీకి అయితే మంచి ఫ్యూచర్ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే సాగర్ హైవే కూడా సెకండ్ రోడ్ అండి ఇప్పుడు రాజధానికి, ఏపీ రాజధానికి. సో ఇంతకుముందు ఇది 2-lane హైవే మాత్రమే ఉండేది, ఇప్పుడు 4-way లైన్ అవుతుందండి. ఇప్పుడు విజయవాడ హైవే ఇంతకుముందు 4-way లైన్ ఉండేది, ఇప్పుడు 6-way లైన్ అవుతుంది. సో ఈ 2 హైవేస్లలో అండ్ శ్రీశైలం హైవే ఏంటంటే ఇప్పుడు అది డెవలప్ అవుతుంది. సో ఈ 2 హైవేస్లలో, ఈ 3 హైవేస్లలో మీకు ఎక్కడైనా ప్రాపర్టీ కావాలని మాకు చెప్పొచ్చండి. ఈ 3 హైవేస్లలో మీకు ఎక్కడైనా ప్రాపర్టీ ఉండి సేల్ చేయాలని కూడా మాకు కూడా చెప్పొచ్చండి. సో దీన్ని బట్టి మేము మీకు ప్రాపర్టీ కూడా సేల్ చేపిస్తాం. అలాగే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి మొత్తం 5 ఎకరాలు. ఈ 5 ఎకరాలు కడతాల్ మండలం, రంగారెడ్డి జిల్లాలో ఉంటుంది. అలాగే ఈ ప్రాపర్టీ ప్రైస్ కూడా 58 లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారండి. కూర్చుంటే టైంని బట్టి, పేమెంట్ని బట్టి కూడా ఈ ప్రాపర్టీ ప్రైస్ తగ్గే అవకాశం ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇమీడియట్లీగా రెస్పాండ్ అయ్యి ప్రాపర్టీ కొనుక్కోండి. మీకు 1/2 acre కావాలన్నా మీ దగ్గర ఎంత బడ్జెట్ ఉంటే అంత బడ్జెట్లో ఎంత దూరంలో వస్తుందో ఆ దూరంలో అయితే ప్రాపర్టీ కొనుక్కోండి. దీనికంటే ఎక్కువగా తగ్గే అవకాశం అయితే లేదండి. సో ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ప్రాపర్టీ ప్రైస్ పెరిగే అవకాశం ఉంది. అండ్ ఈ రీజనల్ రింగ్ రోడ్ వర్క్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఇప్పటి వరకు గవర్నమెంట్కి బ్యాడ్ నేమ్ వచ్చింది కాబట్టి ఇంకా రాను రోజులల్లో ఇవన్నీ మార్కెట్ బాగా జరిగే అవకాశం ఉంది. సో ఇమీడియట్లీగా రెస్పాండ్ అయ్యి మీరు ప్రాపర్టీ కొనుక్కోండి ఒకవేళ కొనాలనుకునే వాళ్ళు. అండ్
అండ్ ఆ ప్రాపర్టీ చూడండి, ఒకటికి 2-3 సార్లు చూడండి. డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని 1954 నుంచి డాక్యుమెంట్స్ ఎలా ఉన్నాయో అవన్నీ క్లియర్గా చెక్ చేసుకోండి. లేని లింకులు మారింది, ఆ లింక్ డాక్యుమెంట్స్ కరెక్ట్గానే ఉన్నాయా అవన్నీ క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాతనే ప్రాపర్టీ కొనండి. ఇప్పుడు లింక్ డాక్యుమెంట్స్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ప్రాపర్టీలలో కూడా ఒక ప్రాపర్టీ కొనాలంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది ఈ మధ్య. ఎందుకంటే ప్రాపర్టీ ఒకలా ఉంటుంది, డాక్యుమెంట్ కూడా ఇంకోలా ఉంటుంది. సో అప్పట్లో ప్రాపర్టీకి అంత ప్రైస్ లేదు కాబట్టి, అంత డిమాండ్ లేదు కాబట్టి ఈ డాక్యుమెంట్ రైటర్స్లు ఎలా పడితే అలా రాసేవాళ్ళు. సో అప్పుడు ఓన్లీ మనము టైప్ మిషన్ మీద టైప్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కంప్యూటర్లో అది ఆటోమేటిక్ జనరేట్ చేసుకుంటుంది, కానీ అప్పట్లో అలా లేదు కాబట్టి చూసుకొని